హే గైస్, మా ఫాదర్ కి బాల్ హెడ్ ఉంది. సో నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ బట్టతల వస్తుంది. సో ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను లాస్ట్ 1 year నుంచి దీనిపైన చాలా డీప్ గా రీసెర్చ్ చేశాను అండ్ అదంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బట్టతల రాకుండా ఉండడానికి ఆల్రెడీ కొంతవరకు వచ్చినా దాన్ని రివర్స్ చేసుకునేకి ఫస్ట్ నేను న్యాచురల్ రెమెడీస్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత బట్టతల కోసం మోస్ట్ పాపులర్ డ్రగ్ ఫినస్ట్రైడ్ గురించి చెప్తాను. అండ్ దెన్ దాని సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను. నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని ఎలా వీలైనంత వరకు మిటిగేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. అండ్ దెన్ మినాక్సిడిల్ గురించి చెప్తాను. అండ్ దెన్ డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకునేకి కీటోకోనిజోల్ గురించి చెప్తాను. ఆ తర్వాత అదర్ పాపులర్ రెమెడీస్ లైక్ లేజర్ థెరపీ, మైక్రో నీడిలింగ్ వీటి గురించి మాట్లాడతాను. అండ్ దెన్ నాన్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్, హెయిర్ విక్స్ గురించి, ఎస్ఎఫ్పి గురించి చెప్తాను. ఆ తర్వాత రిసీడింగ్ హెయిర్ లైన్ వచ్చే వాళ్ళ కోసం హెయిర్ స్టైల్స్ గురించి కూడా చెప్తాను. అండ్ దెన్ లాస్ట్ లో హెయిర్ లాస్ కోసం నా ఓన్ ప్లాన్ చెప్పేసి బట్టతల వస్తున్న చాలా మందికి అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అయితే మీకు బట్టతల అంటే ఆండ్రోజెనిక్ అలోపేషియా డిహెచ్టీ వల్ల వస్తుందని మీకు తెలిసే ఉంటుంది. మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ ని 5-alpha రిడక్టేస్ అనే ఎంజైమ్స్ డిహెచ్టీ లో కన్వర్ట్ చేస్తాయి. అండ్ మీ స్కాల్ప్ హెయిర్ జెనెటిక్స్ వల్ల డిహెచ్టీ కి సెన్సిటివ్ గా ఉంటే మీకు బాల్ హెడ్ వస్తుంది. అయితే కొందరికి డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ వల్ల కూడా బట్టతల వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి అయితే డిహెచ్టీ వల్లే వస్తుంది. సో అందుకని ఇక్కడ మనం ఈ డిహెచ్టీని అండ్ ఈ డిహెచ్టీ యొక్క యాక్షన్స్ ని తగ్గిస్తే మనకు బట్టతల రాదు. అయితే ఇలా మన బాడీలో డిహెచ్టీని ఏ కెమికల్స్ అయితే బ్లాక్ చేస్తాయో వాటిని మనం యాంటీ ఆండ్రోజన్స్ అంటాం. అండ్ దెన్ మనం మన స్కాల్ప్ లో కొత్త హెయిర్ ని స్టిమ్యులేట్ చేయాలి డెన్సిటీ అండ్ వాల్యూమ్ కోసం. అప్పుడు మన జుట్టు మంచిగా థిక్ గా కనిపిస్తుంది. అయితే ఇలా కొత్త హెయిర్ ని స్టిమ్యులేట్ చేయడం కోసం తీసుకునే వాటిల్ని హెయిర్ స్టిమ్యులెంట్స్ అంటాం. సో మీకు ఇప్పుడు బట్టతలు రాకుండా ఉండాలంటే మీరు పక్కా ఒక యాంటీ ఆండ్రోజన్ అయితే వాడాలి. అప్పుడు మీకు బాల్నెస్ రావడం ఆగిపోతుంది. అండ్ దెన్ మీరు కొత్త హెయిర్ ని స్టిమ్యులేట్ చేసుకోనికి మీకు కన్వీనియంట్ లో ఉన్న హెయిర్ స్టిమ్యులెంట్స్ ని వాడొచ్చు. సో ఇప్పుడు నేను వీటి రెండింటి గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం న్యాచురల్ రెమెడీస్ చూద్దాం. అయితే గైస్, మీకు బయట దొరికే మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ రెమెడీస్ ఫేక్ ఉంటాయి. మనకి యూట్యూబ్ లో కూడా హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఈ ఆకురసం వారు, ఆ మొక్క వాడు, ఆ ఆయిల్ తలకు పట్టించుకుంటే జుట్టు మొత్తం వచ్చేస్తుంది అని ఏదేదో చెప్తుంటారు. బట్ ఇప్పుడు బయట ఉన్న మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ రెమెడీస్ కి ఎయిదర్ అసలు ఎవిడెన్సే లేదు లేదా చాలా వీక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి చాలా న్యాచురల్ రెమెడీస్ విచ్ ఆయిల్స్ ఎన్నో ట్రై చేశాను. బట్ రిజల్ట్స్ ఏమి కనిపించలేదు. మీరు కూడా ఎన్నో ట్రై చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పాపులర్ న్యాచురల్ రెమెడీ ఆనియన్ జ్యూస్ ఉందిగా. ఆనియన్ జ్యూస్ ని తలకు పట్టించుకుంటే జుట్టు వస్తుందని అసలు యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆ వీడియోస్ పైన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా ఉన్నాయి. నేను కూడా ట్రై చేశాను, మీరు ట్రై చేసింటారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం ఆనియన్ జ్యూస్ పట్టించుకోవాలని జస్ట్ మనకి ఒక్క స్టడీ ఉంది అంతే. అండ్ ఆ స్టడీ కూడా 2 decades బ్యాక్ 2002 లో జరిగినది ఉంది. అండ్ దెన్ ఆ స్టడీలో కూడా 62 participants పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళలో ఓన్లీ 23 members ఆనియన్ జ్యూస్ ని ట్రై చేశారంట. అండ్ దానిపైన ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ స్టడీ అలోపేషియా ఎరియాటా అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ కోసం కండక్ట్ చేశారంట. బట్ మనకుండేది ఆ డిసీజ్ కాదు, మనకున్నది ఆండ్రోజెనిక్ అలోపేషియా. బట్ ఈ అలోపేషియా ఎరియాటాకి జుట్టు అసలు ప్యాచెస్ గా ఊడిపోతుంది. ఇలా రిసీడింగ్ హెయిర్ లైన్ ఏమి రాదు. అండ్ అది అక్కడ స్టడీలో క్లియర్ గా ఉంది. అండ్ దెన్ ఈ ఆనియన్ జ్యూస్ వాడితే అది సమ్ యాంటీబాడీస్ పైన యాక్ట్ చేసి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ని తగ్గిస్తే ఈ డిసీజ్ వల్ల పోయిన హెయిర్ వస్తాయంట. బట్ మనలో చాలా మందికి ఆ డిసీజ్ లేదు, ఆ డిసీజ్ వల్ల హెయిర్ కూడా పోలేదు. కానీ యూట్యూబ్ లో చూడండి టెన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఈ విషయం అసలు దేంట్లో చెప్పలేదు. అండ్ దెన్ మళ్ళీ ఆ స్టడీలో కూడా పార్టిసిపెంట్స్ రోజుకి 2 times ఆనియన్ జ్యూస్ పట్టించుకున్నారంట. బట్ ఈ వీడియోస్ లో ఏమో వీక్ ఒకసారి, వీక్ 3 సార్లు పట్టించుకో అని చెప్తారు. అయితే ఆనియన్ లో సల్ఫర్ ఉండి జుట్టుకి కెరాటిన్ కి మంచిది అంటారు. అది కరెక్టే. బట్ దానికోసం మీరు సల్ఫర్ రిచ్ ఫుడ్స్ తినొచ్చు, తలకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే గైస్ జస్ట్ స్టడీ ఉంది అని చెప్తే సరిపోదు. అయితే మార్కెట్ లో ఉన్న చాలా న్యాచురల్ రెమెడీస్ కి ఇంతే గైస్ అసలు ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవిడెన్స్ అయితే చాలా వీక్ గా ఉంది. బట్ మనకి సౌ పాల్మెటో అని ఇంకొక పాపులర్ న్యాచురల్ రెమెడీ ఉంది. ఇదైతే కొంచెం బెటర్. అయితే దీనిపైన మెయిన్లీ 3 studies ఉన్నాయి. ఇది మన బాడీలో ఉన్న 5-alpha రిడక్టేస్ ని తగ్గిస్తుందంట. సో డిహెచ్టీ ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు. అండ్ దెన్ ఇది డిహెచ్టీ యొక్క రిసెప్టర్స్ కూడా బైండ్ అవుతుందంట. సో డిహెచ్టీ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. కానీ దీనిపైన ఉన్న స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద స్టడీస్ ఏమి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టడీలో ఏమో జస్ట్ 19 participants ఉన్నారంట. అండ్ వాళ్ళలో ఓన్లీ 10 people సౌపల్మెంటో తీసుకున్నారంట. అయితే అలా తీసుకున్న 10 people లో 6 members కి రిజల్ట్స్ వచ్చాయంట. అండ్ దెన్ ఇంకో స్టడీలో ఏమో 49 participants ఈ సౌపల్మెంటో సొల్యూషన్ ని డైరెక్ట్ గా అప్లై చేసుకున్నారంట. వాళ్ళకి కూడా హెయిర్ కౌంట్ అయితే పెరిగిందంట. అండ్ దెన్ లాస్ట్ లో ఇంకో స్టడీ ఉంది. దీంట్లో ఏమో సౌపల్మెంటోని ఫినస్ట్రైడ్ తో కంపేర్ చేశారు. అండ్ ఇది 2 years స్టడీ, అంటే కొంచెం లాంగ్ టర్మ్ స్టడీ. అండ్ దెన్ దీంట్లో 100 participants ఉన్నారంట. అయితే ఆబ్వియస్లీ సౌపల్మెంటో కంటే ఫినస్ట్రైడ్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువగా వచ్చాయంట. సౌపల్మెంటో తీసుకున్న గ్రూప్ లో 38% ఆఫ్ ది పీపుల్ కి రిజల్ట్స్ వచ్చాయంట. బట్ ఫినస్ట్రైడ్ తీసుకున్న పీపుల్ లో 68% ఆఫ్ ది పీపుల్ కి మంచి రిజల్ట్స్ వచ్చాయంట. సో మొత్తానికి ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే మీకు స్లైట్ గా హెయిర్ లైన్ రిసీడ్ అవుతూ ఉంటే మీరు ఫస్ట్ లో సౌపల్మెంటో ట్రై చేయాలనుకుంటే చేయండి. ఈ సప్లిమెంట్స్ ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతాయి మనకి. సో ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ ఏమి కనిపించుకుంటే అంటే మీ హెయిర్ ఫాల్ ఇంకా అలానే అవుతూ ఉంటే లైట్ తీసుకోండి. నేను కూడా సౌపల్మెంటోని ఒక 2 years బ్యాక్ అలా బాగా వాడాను. బట్ అంత
అంత నోటిసబుల్ రిజల్ట్స్ అయితే నాకేమీ లేదు. నా హెయిర్ లైన్ రిసీడ్ అయితే అయింది. అయితే కొందరికి సాపాల్మెటో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చంట. వాటిలో హెడ్ ఏక్స్, డయేరియా, వామిటింగ్ అండ్ కొందరికి ఏమో సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చంట. బట్ ఇవి రేర్ కేసెస్. ఒకవేళ మీకు వస్తే దీన్ని వాడడం ఆపేసేయండి. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకో పాపులర్ న్యాచురల్ రెమెడీ రోజ్మెరీ ఆయిల్. అయితే దీనిపైన కూడా జస్ట్ ఒక్క స్టడీ మాత్రమే ఉంది. బట్ ఈ స్టడీలో ఈ రోజ్మెరీ ఆయిల్ ని మినాక్సిడిల్ తో కంపేర్ చేశారంట. కానీ 2% మినాక్సిడిల్ తోనే కంపేర్ చేశారు. బట్ హెయిర్ ఫాల్ కోసం మనం యూజువల్ గా 5% ఆర్ అబోవ్ వాడతాం. అయితే దీంట్లో 100 పార్టిసిపెంట్స్ ఉన్నారంట. అండ్ ఇది వచ్చేసి 6 months స్టడీ. అయితే ఈ స్టడీలో మినాక్సిడిల్ గ్రూప్ కంటే రోజ్మెరీ ఆయిల్ వాడిన వాళ్ళకే కొంచెం హెయిర్ కౌంట్ పెరిగిందంట. బట్ అది చాలా చిన్న చేంజ్ అంట. సో మీకు కావాలంటే ట్రై చేయండి. ఈ రోజ్మెరీ ఆయిల్ ని ఒకప్పుడు నేను కూడా ట్రై చేశాను. అయితే దీన్ని ఏం చేస్తారంటే మీరు రోజ్మెరీ ఆయిల్ అమెజాన్ లో అలా కొనుక్కొని కొంచెం కోకోనట్ ఆయిల్ ని ఒక చిన్న కప్ లో అలా వేసేసి దానిలో ఈ రోజ్మెరీ ఆయిల్ డ్రాప్స్ వేయాలి. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ ని మీరు డైరెక్ట్ స్కాల్ప్ కి పట్టించుకోవచ్చు. లేదా ఒకవేళ మీకు కావాలంటే డైరెక్ట్ గా రోజ్మెరీ ఆయిల్ ని స్కాల్ప్ కి పట్టించుకోవచ్చు. నేను అలా చేశాను. బట్ నాకేం అంత రిజల్ట్స్ రాలేదు. బట్ మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. బట్ నేనైతే అంత స్ట్రాంగ్ గా రికమెండ్ ఏమి చేయను. ఎందుకంటే అగైన్ జస్ట్ ఒక్క స్టడీ ఉంది. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇది ఒక్కటే కాదు గైస్, ఇంకా నేచురల్ రెమెడీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఇలానే వీక్ ఎవిడెన్స్ ఉంటుంది లేదా అసలు ఎవిడెన్స్ ఉండదు. బట్ ఇంటర్నెట్ లో చాలా మంది ఇవి వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయని క్లెయిమ్ చేస్తూనే ఉంటారు. సో మీరు కేర్ఫుల్ గా ఉండండి. జస్ట్ స్టడీస్ ఉన్నాయి, స్టడీస్ చెప్పినాయి అంటే సరిపోదు. ఎన్ని స్టడీస్ ఉన్నాయి, ఆ స్టడీ ఎప్పుడుది, ఆ స్టడీలో ఎంత మంది పార్టిసిపేట్ చేశారు, అండ్ ఆ స్టడీ ఎన్ని రోజుల వరకు కండక్ట్ చేశారు, అండ్ ఆ స్టడీలో రిజల్ట్స్ ఎంత మందికి వచ్చాయి, ఎంత ఎక్కువగా వచ్చాయి అనేది ఇవన్నీ చూడాలి. సో మీరు విన్న ఇంకా ఏమైనా నేచురల్ రెమెడీస్ అలా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వాటన్నిటిని తీసుకొని వాటిపైన ఎవిడెన్స్ ఉందా లేదా అని చెక్ చేసి ఇంకో సెపరేట్ వీడియో అయినా నేను తీస్తాను. ఆల్రైట్ గైస్, ఇప్పుడు ఫినెస్ట్రైడ్ గురించి చూద్దాం. ఇది బాల్ హెడ్ కోసం వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ రికమెండెడ్ డ్రగ్. అయితే ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న 5-alpha రిడక్టేస్ యాక్టివిటీని తగ్గిస్తుంది. సో మన టెస్టోస్టెరాన్ DHT లోకి ఎక్కువగా కన్వర్ట్ కాదు. అయితే ఇది వాడినప్పుడు మన స్కాల్ప్ DHT అరౌండ్ 60% వరకు తగ్గిపోతుందంట. అండ్ ఇది వాడిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇది వాడితే బట్టతల రాదు. అండ్ ఒకవేళ మీకు కొన్ని మినియేచర్ హెయిర్స్ అలా ఉంటే అవి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి. అయితే ఇది ఆండ్రోజెనిక్ అలోపేషియా కోసం మోస్ట్ రీసెర్చ్ డ్రగ్. దీనిపైన చాలా స్టడీస్ ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి, అండ్ చాలా లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ఉన్నాయి. అయితే బట్టతల కోసం ఫినెస్ట్రైడ్ యొక్క రికమెండెడ్ డోసేజ్ వచ్చేసి రోజుకి 1 mg టాబ్లెట్ ఒకటి తీసుకోవాలి. అండ్ ఈ ఫినెస్ట్రైడ్ యూస్ చేసే వాళ్ళలో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఒక 10-20 years నుంచి ఏ ప్రాబ్లం లేకుండా రోజు ఈ ఫినెస్ట్రైడ్ వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇది వాడే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అండ్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఎజాకులేషన్ ప్రాబ్లం కూడా రావచ్చు అంట. అండ్ లాస్ ఆఫ్ సెక్షువల్ డ్రైవ్ కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అంట. అంటే మీకు సెక్స్ చేయాలనే డిజైర్ తగ్గిపోతుంది. అయితే దీనిపైన ఒక 5-year లాంగ్ పెద్ద లాంగ్ టర్మ్ స్టడీ ఉంది. అండ్ ఇందులో 1500 పేషెంట్స్ పార్టిసిపేట్ చేశారంట. అయితే మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఫినెస్ట్రైడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళలో లెస్ దాన్ 2% ఆఫ్ ది మెన్ కే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంట. అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఈ డ్రగ్ ని తీసుకోవడం ఆపేశారో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని పోయాయంట. అంటే మొత్తం రివర్స్ అయిపోయింది. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఎవరైతే డ్రగ్ ని ఆపేయకుండా అలానే కంటిన్యూ చేశారో వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ పోయాయంట. అంటే జస్ట్ ఫస్ట్ లో వచ్చి పోయాయంట. లాస్ట్ ఇయర్ లో 5 years తర్వాత ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో జస్ట్ లెస్ దాన్ 0.3% ఆఫ్ ది మెన్ కే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. అయితే ఇలా ఇంకొన్ని స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి మనం ఫినెస్ట్రైడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే కొందరికి ఫస్ట్ లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని దాన్ని తీసుకోవడం ఆపేస్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోతాయంట. బట్ అలా ఏం ఆపకుండా అలాగే కంటిన్యూ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ పోతాయంట. అయితే ఫినెస్ట్రైడ్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి ఫినెస్ట్రైడ్ ని లో డోసెస్ లో తీసుకోవడం స్టార్ట్ చేయమని కొందరు రికమెండ్ చేస్తారు. అంటే యాక్చువల్ గా రికమెండెడ్ డోసేజ్ వచ్చేసి 1 mg పర్ డే కదా. బట్ ఒక 0.25 mg తో అలా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. ఈవెన్ మనకి యూట్యూబ్ లో ది హెయిర్ లాస్ షో అని ఒక మంచి ఛానల్ ఉంది. అందులో 2 ఆస్ట్రేలియన్ డాక్టర్స్ ఈ హెయిర్ ఫాల్ గురించి వీటన్నిటి గురించి మంచిగా మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళ పేషెంట్స్ కి ఫస్ట్ లో వీక్ కి 3 mg ఫినెస్ట్రైడ్ తీసుకోమని రికమెండ్ చేస్తారంట. అంటే వీక్ లో 3 times 1 mg టాబ్లెట్ వేసుకోవచ్చు, లేదా వీక్ లో 6 days రోజు 0.5 mg ఫినెస్ట్రైడ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన స్కాల్ప్ లో కొన్ని రోజుల వరకు ఉంటుంది. సో అందుకని నేను ఒక పిల్ కట్టర్ కొన్నాను. దీంతో మనం ఒక 1 mg ఫినెస్ట్రైడ్ టాబ్లెట్ ని తీసుకొని ఈజీగా 4 parts లోకి అలా డివైడ్ చేసేయచ్చు. అయితే దీని ద్వారా నేను 2 days కి ఒకసారి 0.5 mg ఫినెస్ట్రైడ్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఒక 1 week తర్వాత 2 days కి ఒకసారి 1 mg టాబ్లెట్ నే వేసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే అలా ఫినెస్ట్రైడ్ ని ఒక 2 months అలా వాడాక నేను హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు లేదా జస్ట్ చెయ్యి ఇలా జుట్టులో పెట్టి ఇలా అన్నప్పుడు యూజువల్ గా నాకు హెయిర్ ఫాల్ అయ్యి కొన్ని హెయిర్ చేతిలోకి వచ్చేటివి. బట్ ఈ ఫినెస్ట్రైడ్ వాడుతున్నప్పుడు నాకు అసలు హెయిర్ ఫాల్ పెద్దగా అవ్వలేదు. ఇలా హెయిర్ లోకి నా చేయి రన్ చేసినా కూడా ఏం హెయిర్ వచ్చేది కాదు. కానీ నాకు ఒక 2 months తర్వాత అలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ వుడ్ జస్ట్ 70% హార్డ్నెస్ తోనే ఉండేది. సో అందుకని చెప్పేసి నేను ఫినెస్ట్రైడ్ తీసుకోవడం ఆపేశాను. అండ్ ఆపేశాక ఒక 1-2 months లోనే నా సైడ్ ఎఫెక్ట్స్ రివర్స్ అయిపోయాయి. అయితే నేను ఇందా చెప్పినట్టు మనం
ఫినస్టైడ్ వాడితే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఇలా వస్తాయంట అండ్ వచ్చి వెళ్ళిపోతాయంట. సో నేను ఫినస్టైడ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు మోస్ట్ ప్రాబబ్లీ సైడ్ ఎఫెక్ట్స్ పోయేవి. బట్ ఇంటర్నెట్లో ఏమో కొందరికి ఈ ఫినస్టైడ్ వల్ల పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. వాళ్ళు దీనికి ఒక టర్మ్ కూడా పెట్టేశారు, పోస్ట్ ఫినస్టైడ్ సిండ్రోమ్ అని. అయితే నేను అప్పుడు ఇవన్నీ డీప్ గా చూసేవాడిని. సో అందుకని చెప్పేసి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చేమో అని భయం వేసేసి ఫినస్టైడ్ ని నేను ఆపేశాను. బట్ మ్యాటర్ ఏంటంటే ఈ పోస్ట్ ఫినస్టైడ్ సిండ్రోమ్ అనేది జస్ట్ ఇండివిజువల్ రిపోర్ట్స్ అంట. అంటే దీనిపైన ఒక పెద్ద స్టడీ, కంట్రోల్ స్టడీస్ అలా ఏమీ లేవు. అండ్ దెన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఫినస్టైడ్ వాడే చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ జస్ట్ వాళ్ళ బయాసెస్ వల్ల కూడా రావచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫినస్టైడ్ పైన కండక్ట్ చేసిన కొన్ని స్టడీస్ లో పార్టిసిపెంట్స్ ని 2 గ్రూప్స్ లో డివైడ్ చేసి ఒక గ్రూప్ కి ఫినస్టైడ్ ఇచ్చారంట అండ్ ఇంకో గ్రూప్ కి జస్ట్ మామూలు ఫేక్ టాబ్లెట్ ఇచ్చారంట. దీన్ని ప్లెసిబో గ్రూప్ అంటారు. అయితే అక్కడ ఏమైందంటే ఈ ఫేక్ టాబ్లెట్ తీసుకున్న గ్రూప్ లో కూడా కొంతమంది మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పారంట. బట్ అది ఇంపాసిబుల్ కదా. సో మనకి కొన్ని బయాసెస్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా ఇంటర్నెట్ లో చాలా మంది నాకు పోస్ట్ ఫినస్టైడ్ సిండ్రోమ్ వచ్చింది అని అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ పాయింట్ ని మైండ్ లో పెట్టుకోండి. బట్ ఈ పోస్ట్ ఫినస్టైడ్ సిండ్రోమ్ అయితే మనం కంప్లీట్ గా ఇగ్నోర్ కూడా చేయలేం. అందుకే రీసెర్చర్స్ దాని గురించి కూడా చూస్తున్నారంట. సో మీరేమీ పెద్దగా భయపడకండి. ఆ హెయిర్ లాస్ షో డాక్టర్ చెప్పినట్టు మీరు ఫస్ట్ లో డోసెస్ ఫినస్టైడ్ ని ట్రై చేయొచ్చు. అండ్ వీక్ కి 3 mg ఫినస్టైడ్ తీసుకున్నా మీకు హెయిర్ ఫాల్ కాకుంటే ఓకే. బట్ అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంటే మీరు రోజుకి 1 mg అలా తీసుకోవచ్చు. బట్ మీ డాక్టర్ తో అయితే ఒకసారి మాట్లాడండి. అండ్ వీలైతే ఏమైనా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఫినస్టైడ్ స్టార్ట్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ ఏమీ అవసరం లేదు. బట్ ఎందుకైనా తీసుకుంటే మంచిది. టోటల్ అండ్ ఫీ టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ బ్లడ్ టెస్ట్ తీసుకోండి. మీకు ఒకవేళ ఫినస్టైడ్ స్టార్ట్ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. అప్పుడు మీకు మీ డాక్టర్ కి ఈజీగా అర్థమవుతుంది ఏ హార్మోన్స్ పెరిగాయి, ఏ హార్మోన్స్ తగ్గాయి అని చెప్పేసి. లేదా అసలు ఫినస్టైడ్ తీసుకోకముందు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ముందే మీ హార్మోన్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి వీలైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అండ్ దెన్ మనకి టాపికల్ ఫినస్టైడ్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అంటే ఇది వచ్చేసి లిక్విడ్ ఫినస్టైడ్, మనం డైరెక్ట్ స్కాల్ప్ కు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిపైన స్టడీస్ పెద్దగా లేవు. బట్ ఇది వాడిన వాళ్ళకి చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయంట. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమో తక్కువగా వచ్చాయంట. సో నేను ఇప్పుడు త్వరలో టాపికల్ ఫినస్టైడ్ ని ట్రై చేస్తాను. అండ్ దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ ని మీకు ఫ్యూచర్ లో అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే గైస్ అది ఫినస్టైడ్. దీని గురించి ఇప్పుడు నేను చాలా డిస్కస్ చేశాను. బట్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది చాలా పాపులర్ డ్రగ్ కాబట్టి వీలైతే మీ క్వశ్చన్స్ అన్ని అడ్రస్ చేసి ఫినస్టైడ్ పైన సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఆల్రెడీ గైస్ ఇప్పుడు హెయిర్ ఫాల్ కోసం ఇంకో పాపులర్ డ్రగ్ మినాక్సిల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది చాలా పాపులర్, మీరు దీన్ని ఆల్రెడీ వాడింటారు. అండ్ చాలా మంది డెర్మటాలజిస్ట్ డాక్టర్స్ కూడా హెయిర్ ఫాల్ కోసం మినాక్సిల్ ని రికమెండ్ చేస్తారు. అయితే ఇందులో మనకి 2% ఉంటుంది, 5% ఉంటుంది అండ్ 10% ఆర్ అంతకంటే ఎక్కువ అయినా ఉంటుంది, 15% వరకు కూడా దొరుకుతుంది. బట్ హెయిర్ ఫాల్ కి మనం జస్ట్ 5% మినాక్సిల్ వాడితే చాలు. అయితే మీరు మినాక్సిల్ కొంటే దాంతో పాటు ఒక డ్రాపర్ కూడా వస్తుంది. దాంతో మీరు 1 ml మినాక్సిల్ ని తీసుకొని మీ స్కాల్ప్ పైన అప్లై చేయాలి. అయితే ఇది యూజువల్ గా రోజుకి 2 times వాడమంటారు. బట్ కొందరు రోజుకి దీన్ని 1 time కూడా వాడి మంచి రిజల్ట్స్ అయితే తెచ్చుకున్నారు. సో 2 times వాడితే బెటర్, బట్ 1 time అయినా వాడొచ్చు. అయితే ఇది ఎగ్జాక్ట్ గా ఎలా పనిచేస్తుందో రీసెర్చర్స్ కూడా తెలియదు. బట్ ఇది వచ్చేసి హెయిర్ స్టిమ్యులెంట్. అంటే ఇది కొత్త హెయిర్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే మన హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది. కానీ ఇది యాంటీ ఆండ్రోజన్ అయితే కాదు. అంటే ఇది బట్టతలు రాకుండా అయితే ఆపదు. అయితే దీన్ని నేను అరౌండ్ 6 months నుంచి వాడుతున్నాను. అండ్ దీనివల్ల నాకు హెయిర్ డెన్సిటీ అయితే బాగా పెరిగింది. అయితే చాలా మంది హెయిర్ ఫాల్ కోసం ఫస్ట్ మినాక్సిల్ వాడమంటారు, ఆ తర్వాత ఫినస్టైడ్ ట్రై చేయొచ్చు అంటారు. కానీ అది కరెక్ట్ అడ్వైస్ కాదు. ఎందుకంటే మినాక్సిల్ మీకు జస్ట్ హెయిర్ డెన్సిటీని పెంచుతుంది. బట్ అది బట్టతలను ఆపదు. అది యాంటీ ఆండ్రోజన్ ఏమి కాదు. అంటే మీకున్న జుట్టు దాని వల్ల కొంచెం డెన్స్ గా కనిపించవచ్చు, కానీ మీ హెయిర్ లైన్ అయితే మెల్లమెల్లగా రిసీడ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఎంత వీలైతే అంత త్వరగా ఫినస్టైడ్ వాడడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ బట్టతలు రావడం ఆగిపోతుంది లేదా చాలా చాలా స్లో అవుతుంది. ఆ తర్వాత మీరు మీకున్న హెయిర్ డెన్సిటీని పెంచుకునేకి మీకు కావాలంటే మినాక్సిల్ వాడొచ్చు, లేకుంటే లేదు. అయితే ఈ మినాక్సిల్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది వాడినప్పుడు మనకి ఏ జుట్టు అయితే వస్తుందో దీన్ని వాడడం ఆపేస్తే దీనివల్ల వచ్చిన ఆ జుట్టు కూడా పోతుందంట. సో ఇది స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. అయితే ఈ ఫినస్టైడ్ అండ్ మినాక్సిల్ ఈ రెండు కలిపి తీసుకుంటే ఇంకా అది డెడ్లీ కాంబినేషన్ గైస్. వాటితో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ప్రెసెంట్ ఆండ్రోజెనిక్ అలోపెషియా కోసం FDA అప్రూవ్ చేసింది జస్ట్ ఈ 2 drugs ని మాత్రమే. అయితే కొందరు మినాక్సిల్ కి నాన్ రెస్పాండర్స్ ఉంటారు. అంటే వాళ్ళు మినాక్సిల్ వాడినా కూడా వాళ్ళకి ఏమి రిజల్ట్స్ రావు. సో మీరు ట్రై చేసి చూడండి. మోస్ట్ పీపుల్ కి అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ మినాక్సిల్ వల్ల మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి స్కాల్ప్ కొంచెం డ్రై అయిపోతుంది అండ్ దీని వల్ల కొంచెం ఇరిటేషన్ వస్తుంది అండ్ కొంచెం ఫ్లేకీ స్కిన్ కూడా రావచ్చు. అండ్ దీనివల్ల ఇలా నాకు కూడా కొంతవరకు అవుతుంది. అయితే మినాక్సిల్ జనరల్ గా ఆల్కహాల్ సొల్యూషన్ లో మనకు దొరుకుతుంది. కొందరు ఏమంటారంటే ఈ ఆల్కహాల్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆల్కహాల్ బేస్డ్ మినాక్సిల్ బదులు వాటర్ బేస్డ్ మినాక్సిల్ వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు అంటారు. సో ఈ వాటర్ బేస్డ్ మినాక్సిల్ నేను ట్రై చేస్తాను అండ్ దానిపైన కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మీరు ఈ వాటర్ బేస్డ్ మినాక్సిల్ వాడంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీనివల్ల కొంచెం హార్ట్
పల్పిటేషన్స్ రావచ్చు అంట. ఎందుకంటే మినాక్సిడిల్ ని యాక్చువల్ గా ఒరిజినల్ గా బ్లడ్ ప్రెషర్ కోసం వాడారు. అలా వాడిన పేషెంట్స్ లో యాక్సిడెంటల్ గా కొందరికి హెయిర్ రావడం స్టార్ట్ అయితే దాని హెయిర్ ఫాల్ కోసం ఇలా కనుక్కున్నారు. సో ఇది బ్లడ్ ప్రెషర్ కోసం వాడినారు కాబట్టి మీకు మేబీ హార్ట్ పల్పిటేషన్స్ అలా రావడం స్టార్ట్ అయితే డాక్టర్ ని చూడండి. ఆల్రెడీ గైస్ ఇప్పుడు కీటోకోనిజోల్ గురించి చూద్దాం. అయితే దీన్ని డాండ్రఫ్ కోసం వాడతారు. మనకి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే ఈ కీటోకోనిజోల్ కోసం యూజువల్ గా నిజరాల్ షాంపూని వాడతారు. ఆ షాంపూలో ఈ కీటోకోనిజోల్ అనే కాంపౌండ్ ఉంటుంది. కానీ ఆ షాంపూ అయితే అసలు చాలా హార్ష్ గా ఉంటుంది. అది మన స్కాల్ప్ మొత్తం డ్రై చేసి పడేస్తుంది. అండ్ అది మినిమం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు 5 minutes పెట్టుకోవాలంట. సో అది సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. నేను మామూలు షాంపూ వాడేప్పుడే మగ్ లో కొన్ని వాటర్ వేసుకొని దాన్ని డైల్యూట్ చేసి ఆ సొల్యూషన్ ని షాంపూ లాగా వాడతాను. బట్ ఈ నిజరాల్ వాడినప్పుడు అయితే అసలు నా స్కాల్ప్ మొత్తం చాలా డ్రై అయిపోయింది. అందుకే ఈ కీటోకోనిజోల్ కాంపౌండ్ సెపరేట్ గా కొనడం బెటర్. మనకి కీటోకోనిజోల్ క్రీమ్స్ దొరుకుతాయి. మీరు మీ డెర్మటాలజిస్ట్ ని అడగండి. అవి తలకు అప్లై చేసేసుకొని ఒక 30 minutes 1 hour లేదా ఎక్కువైనా ఆగేసి మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ కీటోకోనిజోల్ మన డాండ్రఫ్ కున్న రూట్ ప్రాబ్లం ఏమైనా ఫంగస్ వల్ల డాండ్రఫ్ వస్తే దాన్ని డైరెక్ట్ గా అటాక్ చేసేస్తుంది. బట్ ఈ కీటోకోనిజోల్ యాంటీ ఆండ్రోజన్ లాగా అంటే బట్టతలు రాకుండా ఉండడానికి అండ్ హెయిర్ స్టిమ్యులెంట్ లాగా అంటే కొత్త హెయిర్ ని ప్రమోట్ చేస్తుందని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. బట్ ఎవిడెన్స్ అయితే చాలా వీక్ గా ఉంది. సో ఇది మీ హెయిర్ ఫాల్ ని రివర్స్ చేస్తుంది అనేది డౌటే, కానీ మోస్ట్ పీపుల్ కి ఇది డాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. సో మీకు డాండ్రఫ్ ఉంటే మీరు మీ డాక్టర్ అడిగి దీన్ని వాడచ్చు. ఆల్రెడీ గైస్ ఇప్పుడు హెయిర్ ఫాల్ కోసం రీసెంట్ గా చాలా పాపులర్ అయిన ప్రోటోకాల్ PRP గురించి మాట్లాడతాం. PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అయితే దీనిలో ఏం చేస్తా అంటే మన ఓన్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ లో ఉన్న ప్లాస్మాని సెపరేట్ చేస్తారు. చేసేసి ఆ ప్లాస్మాని మన హెయిర్ లో ఇంజెక్ట్ చేస్తారు. అయితే అందులో మంచిగా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయంట. సో అవి మన స్కాల్ప్ లో ఇంజెక్ట్ చేస్తే అవి మన స్కాల్ప్ పైన కొత్త హెయిర్ ని స్టిమ్యులేట్ చేస్తాయంట. అయితే ఇది యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఇంజురీస్ కే వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు దీన్ని కొత్త హెయిర్ స్టిమ్యులేట్ చేయడానికి కూడా వాడుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి హెయిర్ స్టిమ్యులెంట్ అంటే కొత్త హెయిర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. బట్ యాంటీ ఆండ్రోజన్ కాదు, అంటే మన బట్టతల్ని ఆపదు. అయితే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 4 months మంత్ కో సెషన్ తీసుకోవాలి. ఆ తర్వాత 6 months ఒకసారి 1 year ఒకసారి లైఫ్ లాంగ్ తీసుకోమని రికమెండ్ చేస్తారు. అయితే ఇది హెయిర్ ఫాల్ కోసం రీసెంట్ గా వచ్చింది కాబట్టి దీనిపైన పెద్దగా స్టడీస్ ఏమీ లేవు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చాలా చాలా కాస్ట్లీ గైస్. నేను అరౌండ్ 4-5 years బ్యాక్ అలా ఇది చేయించుకున్నాను. అయితే అప్పుడు చాలా మనీ ఖర్చు అయింది. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ కొన్ని thousands లో అయితే మనీ ఖర్చు అయింది. బట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో చూస్తే కొన్ని క్లినిక్స్ లో ఇది 5,000 అండ్ అబో కూడా ఉందంట జస్ట్ 1 session కి. అయితే ఇది ఫస్ట్ 4 months ఎవ్రీ మంత్ వాడాక 6 months ఒకసారి 1 year ఒకసారి వాడాలి కదా. అయితే అలా ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే దీనిపైన లాంగ్ టర్మ్ స్టడీస్ ఏమీ లేవు. ప్లస్ ఆ ఇంజెక్షన్స్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అండ్ దెన్ దీంట్లో కొన్ని క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అంట. అంటే ఆ బ్లడ్ నుంచి ప్లాస్మాని సెపరేట్ చేసే సెంట్రిఫ్యూగల్ మిషన్ కొంచెం లో క్వాలిటీ అయితే మనకి మంచి ప్లాస్మా రాకపోవచ్చు అంట. సో ఇది జనరల్ గా అయితే నేను సజెస్ట్ చేయను, బట్ మీ దగ్గర బాగా మనీ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఆల్రైట్, ఇప్పుడు లేజర్ థెరపీ గురించి చూద్దాం. అయితే దీనిపైన చాలా బాగా స్టడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ 10 randomized కంట్రోల్ ట్రయల్స్ ని రివ్యూ చేసింది. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ బాగా వచ్చాయంట. హెయిర్ రీగ్రోత్ వచ్చిందంట అండ్ థిక్నెస్ కూడా వచ్చిందంట. అయితే స్టడీస్ లో ఈ ట్రీట్మెంట్ ని ఒక్కొక్కరు ఒకలా వాడారు. ఒక స్టడీలో ఏమో వీక్ 3 times దీన్ని వాడారు, ఇంకో స్టడీలో ఏమో జస్ట్ రోజుకే 3 times అలా వాడారు. అండ్ ఈ స్టడీస్ అన్ని మ్యాక్స్ 6 months జరిగాయి. అంతకంటే లాంగ్ టర్మ్ స్టడీస్ అయితే ఏమీ లేవు. బట్ ఆ స్టడీస్ లో మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దీన్ని మీరు ట్రై చేయొచ్చు. కానీ అగైన్ ఇది కూడా చాలా కాస్ట్లీ కాదు. ఒక మంచి హై క్వాలిటీ లేజర్ ట్రీట్మెంట్ డివైస్ కొనాలంటే 1 lakh అయినా అవుతుందంట. సో నా రికమెండేషన్ ఏంటంటే మీ దగ్గర మనీ ఉంటే దీన్ని కొని వాడొచ్చు, బట్ ఓన్లీ దీనిపైన రిలే అవ్వకండి. దీంతో పాటు నేను ఇందాక చెప్పినవి కూడా వేరే ట్రీట్మెంట్స్ కూడా వాడండి. ఆల్రెడీ గాయ్స్ ఇప్పుడు ఇంకో పాపులర్ ట్రీట్మెంట్ మైక్రో నీడ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ట్రీట్మెంట్లో మనం చిన్న చిన్న నీడిల్స్తో మన స్కాల్ప్ని డ్యామేజ్ చేస్తాం. అయితే అలా స్కాల్ప్ డ్యామేజ్ అయితే అది రిపేర్ అవ్వడం కోసం కొత్త స్టెమ్ సెల్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయంట. సో వాటి వల్ల మనకి హెయిర్ మంచిగా పెరుగుతుందంట. అయితే ఇది హెయిర్ స్టిమ్యులెంట్ మాత్రమే, అంటే ఇది బట్టతలను ఆపదు, జస్ట్ కొత్త హెయిర్ని ప్రమోట్ చేస్తుంది. అయితే ఇందులో మనకి మెయిన్గా 2 options ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెర్మా రోలర్, ఇది మనకి చాలా చీప్గా దొరుకుతుంది. అండ్ దెన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి డెర్మా పెన్, అంటే ఇది మెకానికల్గా ఆటోమేటిక్గా మన స్కాల్ప్లోకి నీడిల్స్ని పంచర్ చేస్తుంది. అయితే మీరు ఈ డెర్మా రోలర్ని అయితే చీప్గా కొనేయచ్చు, బట్ డర్మా పెన్ కొనడం బెస్ట్ అంట. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా కరెక్ట్ లెంత్ లో నీడిల్స్ ని పంచర్ చేస్తుంది. అండ్ ఈ నీడిల్స్ వచ్చేసి మెయిన్ గా మనకి 1 to 1.5 mm డెప్త్ లో ఉండాలి గైస్. 0.5 mm లెంత్ లో ఉన్న నీడిల్స్ కూడా దొరుకుతాయి, బట్ స్కాల్ప్ కి అది చాలా తక్కువ అంట. అయితే మీరు దీన్ని స్టార్ట్ చేసేప్పుడు 1 mm స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది మీరు జస్ట్ వీక్లీ 1 or 2 చేసినా కూడా చాలు. అయితే ఇది వాడేప్పుడు మీరు మీ స్కాల్ప్ పైన ఎవ్రీ ప్లేస్ లో ఇలా వర్టికల్ గా ఒక 5 times అలాగా అనండి, అండ్ హారిజాంటల్ గా కూడా 5 times అలా అనండి. అయితే గైస్ దీన్ని మీరు ఓన్లీ సపరేట్ గా వాడకండి.
చేయకండి, ఫినాస్టైడ్ అండ్ మినాక్సిడిల్ తోనే వాడండి. ఎందుకంటే స్టడీస్ కూడా సపరేట్ గా డర్మాపెన్ ని అండ్ దెన్ ఫినాస్టైడ్ అండ్ మినాక్సిడిల్ ని కంపేర్ చేయలేదు. మినాక్సిడిల్ అండ్ ఫినాస్టైడ్ ని కలిపే ఈ డర్మాపెన్ వాడే వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. మనకి ఆన్లైన్ లో కూడా ఈ డర్మాపెన్ వాడిన వాళ్ళకి చాలా రిజల్ట్స్ వచ్చాయని రిపోర్ట్ చేశారు. అండ్ ఇది మనకి మన మినాక్సిడిల్ యొక్క అబ్జార్ప్షన్ ని కూడా పెంచుతుందంట. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్, దీన్ని వాడే ముందు అండ్ వాడిన తర్వాత ఒక ఆల్కహాల్ సొల్యూషన్ కొని దాంతో దీన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయండి. ఎందుకంటే దీనిపైన ఏమైనా బ్యాక్టీరియా అలా ఉంటే అది మన స్కాల్ప్ నుంచి బ్లడ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు బట్టతల కొంచెం ఎక్కువగా వచ్చిన వారికి నాన్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్ చూద్దాం. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి హెయిర్ సిస్టమ్. ఇది నా ఫేవరెట్ సొల్యూషన్ గైస్. ఈ ఆప్షన్ ఉన్నందుకే నాకు ఇప్పుడు పూర్తిగా బట్టతల వచ్చింటేనే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే గైస్ దీనిలో మీరు కొంచెం మంచి మెటీరియల్స్ కొనుక్కొని తలకు పెట్టేసుకుంటే ఇది పెట్టుకున్నాక స్విమ్మింగ్ చేయొచ్చంట, ఎక్సర్సైజ్ చేయొచ్చంట, ఆ స్వెట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ దెన్ ఒకవేళ లూజ్ అయిపోతే మీరు ఇంట్లోనే గ్లూ వేసేసి రీఅప్లై చేసేసుకోవచ్చు. కావాలంటే మొత్తం తీసేసి కూడా మళ్ళీ ఇంట్లోనే మీరు ఓన్ గా రీఅప్లై చేసేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు స్కాల్ప్ పైన ఆల్రెడీ కొంచెం లైట్ గా హెయిర్ ఉందనుకోండి, ఇది పెట్టుకుంటే దీంట్లో నుంచి ఆ హెయిర్ కూడా వచ్చేస్తుందంట. ఎందుకంటే దీని మెటీరియల్ వచ్చేసి మస్కిటో నెట్ లాగా ఉంటుంది, అందులోపల ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంటుంది. సో అలా నెట్ లాగా ఉంటుంది కాబట్టి మన చెమట బయటికి వెళ్ళిపోతుంది అండ్ బయటి గాలి కూడా మనకు తగులుతుంది. అండ్ గైస్ కొంచెం బట్టతలు ఉన్న వాళ్ళకి అసలు ఇది పెట్టుకుంటే రిజల్ట్స్ చాలా మంచిగా కనిపిస్తాయి. నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుంది. చూడనికి కూడా ఇది చాలా న్యాచురల్ గా ఉంటుంది. నాకు ఇప్పుడు హెయిర్ లైన్ కొంచెం రిసీడ్ అయింది, బట్ పైన హెయిర్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను అది వాడలేను. కావాలంటే వాడొచ్చు, మళ్ళీ నాకు ఆల్రెడీ హెయిర్ ఉంది కాబట్టి అంత మెస్సీ అవుతుంది. సో అందుకే నేను అది వాడట్లేదు. ఇప్పుడు నాకు అటు ఇటు కాకుండా అయిపోయింది. పూర్తిగా బట్టతలు వచ్చినా కూడా నేను తప్పకుండా దాన్ని వాడేవాడిని. అయితే ఇందులో డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయంట అండ్ గ్లూస్ కూడా డిఫరెంట్ ఉంటాయంట. మీరు వాటితో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీకు ఏ మెటీరియల్ ఏ గ్లూ అయితే సూట్ అవుతుందో దాంతోనే మీరు స్టిక్ కావచ్చు. సో మీకు పూర్తిగా బాల్ హెడ్ ఉంటే దీన్ని కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ వచ్చేసి SMP స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్. అయితే ఇందులో ఏం చేస్తా అంటే మన స్కాల్ప్ పైన టాటూస్ లాగా డాట్స్ పెట్టేస్తారు. సో అది మనకి హెయిర్ ఉన్న ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. మీరు కావాలనే మొత్తం బస్ కట్ చేయించుకున్నట్టు ఉంటుంది, డ్రేక్ లాగా. కొందరేమో ఆల్రెడీ వాళ్ళకి హెయిర్ ఉన్నా కూడా వాళ్ళ హెయిర్ డెన్సిటీ తక్కువ ఉన్నందు వల్ల స్కాల్ప్ కనిపిస్తుంటారుగా. సో అందుకని చెప్పేసి హెయిర్ ఉన్నా కూడా స్కాల్ప్ పైన SMP చేయించుకుంటారంట. అప్పుడు వాళ్ళ స్కాల్ప్ మంచిగా డెన్స్ గా కనిపిస్తుంది. అయితే దీంతో పెట్టిన ఇంక్ పర్మనెంట్ ఉండారంట, కొన్ని ఇయర్స్ తర్వాత ఫేడ్ అయిపోతుందంట. అప్పుడు మీరు మళ్ళీ చేయించుకోవాలి. అయితే మీరు ఈ SMP చేయించుకోవాలనుకుంటే బాగా రీసెర్చ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాక్టీషనర్స్ నే పట్టుకోండి. ఎందుకంటే దీన్ని కొందరు కొంచెం అన్రియలిస్టిక్ గా ఉన్నట్టు పెడతారంట. ఆల్రెడీ గైస్ ఇప్పుడు హెయిర్ రిసీడ్ అవుతున్న వాళ్ళకి ఏ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలో చెప్తాను. అదే జనరల్ గా అందరు ఏం చేస్తారు, రిసీడింగ్ హెయిర్ లైన్ అవుతూ బట్టతలు రావడం స్టార్ట్ అయితే దాన్ని కవర్ చేయాలని చెప్పేసి లాంగ్ జుట్టు పెంచి దాన్ని ఇలా ముందు కవర్ చేసేస్తారు. కానీ అది కొందరికే సెట్ అవుతుంది గైస్, బట్ చాలా మందికి అలా పెడితేనే మీకు ఇంకా ఎక్కువ బట్టతలు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే మీరు ఏం చేయాలంటే బట్టతల వల్ల ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో దానికి ఆపోజిట్ ప్యాటర్న్ లో ఉన్న హెయిర్ స్టైల్ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు మనకి బ్యాలెన్స్ వస్తుంటే మన టాప్ లో ఉన్న హెయిర్ రిసీడ్ అవుతూ పోతుంది అండ్ ఈ టాప్ లో ఉన్న హెయిర్ డెన్సిటీ అంటే తగ్గుతుంది, బట్ సైడ్స్ కున్న హెయిర్ ఏమో బాగా తిగ్గనే ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్ ప్యాటర్న్ ని క్రియేట్ చేయాలి. అంటే సైడ్స్ షార్ట్ చేయించాలి అండ్ దెన్ పైన ఏమో కొంచెం లాంగే వదిలేసేయాలి. అయితే కొందరికేమో సైడ్స్ కి ఇలా ఫేడ్ సూట్ అవుతుంది, అంటే ఇలా కింద తక్కువ హెయిర్ అండ్ దెన్ పైకి వెళ్లే కొద్దీ హెయిర్ పెరుగుతూ పోతుంది. బట్ ఇంకొందరికేమో సైడ్ జస్ట్ ఒకే మెజర్మెంట్ పెట్టినా లేదా సైడ్ మొత్తం తీసేసినా కూడా మంచిగా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నుంచి తీసిన పిక్సే. లెఫ్ట్ సైడ్ ఏమో నా హెయిర్ చాలా పెరిగిపోయింది, అప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. బట్ రైట్ సైడ్ ఏమో ఆ వీడియో చూసేటప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అయితే ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి, రైట్ సైడ్ ఉన్న పిక్ లో నాకు మంచిగా హెయిర్ ఉన్నట్టుంది. అయితే ఆ రెండు వీడియోస్ ని నేను జస్ట్ 1-2 days గ్యాప్ లోనే షూట్ చేశాను. సో ఈ హెయిర్ స్టైల్ వల్ల కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆల్రెడీ గైస్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ హెయిర్ లాస్ కోసం నా ప్లాన్ ఏంటో చెప్తాను. అయితే నేను ఇందాక ఫినిస్టైడ్ గురించి మాట్లాడేటప్పుడు టాపికల్ ఫినిస్టైడ్ వాడతా అని చెప్పాగా, సో అది వాడడం స్టార్ట్ చేస్తాను. దాంతోనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అదే వాడతాను. బట్ రిజల్ట్స్ అంత మంచిగా రాకుంటే, అంటే నాకు హెయిర్ ఫాల్ ఇంకా లైట్ గా అవుతుంటే మళ్ళీ మెల్లగా ఓరల్ ఫినిస్టైడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో అలా ఓరల్ ఫినిస్టైడ్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే లేదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వెళ్ళిపోతే అలానే కంటిన్యూ అవుతాను. అండ్ దెన్ మనీ కొంచెం సేవ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను. అండ్ దెన్ వేరే స్టిమ్యులెంట్స్ కూడా వాడుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినాక్సిడిల్ వాడుతున్నాను, అండ్ దెన్ మెల్లగా డర్మారోల్ కూడా వాడడం స్టార్ట్ చేస్తాను. బట్ ఒకవేళ ఫినిస్టైడ్ వాడడంతో నాకు పర్సిస్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకా దాన్ని వాడడం ఆపేస్తాను. అండ్ దెన్ ఆ తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పగా, అదేంటంటే మనకి ఇప్పుడు హెయిర్ లాస్ పైన కొత్త కాంపౌండ్స్ పైన రీసెర్చ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CB0301 అనే ఒక యాంటీ ఆండ్రోజన్ ఉంది. ఇది బ్రెజులా అనే బ్రాండ్ నేమ్ కింద వస్తుంది. అయితే ఇది స్కిన్ కి అప్రూవ్ అయిందంట FDA తో, బట్ హెయిర్ లాస్ కోసం ఇంకా అప్రూవ్ అవ్వలేదు. బట్ ఇది త్వరలో అప్రూవ్ అవుతుందంట. అండ్ ఇది హెయిర్ ఫాల్ కోసం చాలా ప్రామిసింగ్ గా ఉంది. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా వచ్చే ఛాన్స్ లేవు అంటున్నారు. అండ్ అదొక్కటే కాదు, ఆల్ఫా ట్రైడియాల్ అని, ఫ్లూరిడిల్ అని, RU58841 ఇలాంటి చాలా కాంపౌండ్స్ పైన ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. అండ్ దెన్ పూర్తిగా బట్టతలైన వాళ్ళకు కూడా లోపల హెయిర్ ఫాలికల్స్ ఉంటాయంట. వాటిని ఎలా బయటికి తీసుకురావాలనేది రీసెర్చ్ కూడా ఇప్పుడు జరుగుతుంది. సో హెయిర్ లాస్ కి సొల్యూషన్ అయితే ప్రాబబ్లీ త్వరలో రాబోతుంది. సో
సో నాకు ఈ ఫినస్టైడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం స్టార్ట్ చేస్తే ఇంకా దానిల కోసం వెయిట్ చేస్తాను. బట్ అదర్ హెయిర్ స్టిమ్యులెంట్స్ అయితే వాడుతూ ఉంటాను. సో గైస్, ఇది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింటే హౌ టు ఇంక్రీజ్ హైట్ అని ఇంకో వీడియో తీసాను, అండ్ దెన్ డైట్ పైన ఇంకో వీడియో తీసాను. ఇవి కూడా మీకు నచ్చొచ్చు. సో చెక్ దెమ్ అవుట్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఎలా ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి ఆర్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి.